నేను యూజువల్గా నేను చెప్పుకుంటాను, అందరికీ చెప్తుంటాను. కొంతమంది సూచనగా తీసుకుంటారు, కొంతమంది మామూలుగానే వింటారు, మరి కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. ఎన్ని ప్రసంగాలు విన్నామనేది కాదు, ఎన్ని ప్రసంగాలు విన్నామనేది కాదు, ఎన్ని గంటలు ప్రార్థించామనేది కాదు, ఏం ప్రార్థించాం. ఆ ప్రసంగాలు విన్న తర్వాత ఆ ప్రసంగాల వల్ల నా జీవితంలో ఏం మార్పు వచ్చింది, అది దేవునికి ముఖ్యం. లేకపోతే యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్, యు ఆర్ వేస్టింగ్ యువర్ డివోషన్, యు ఆర్ వేస్టింగ్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆల్సో. వినాలి, ప్రసంగాలు వినాలి, కానీ 30 మంది ప్రసంగాలు రోజు వింటాను నేను. స్టాప్ ఇట్. అందులో ఏ మాట నేను మలచలేదా, ఏ మాట నేను హెచ్చరించలేదా, ఏ మాట నేను మారమని చెప్పలేదా, ఏ మాట నేను దేవునికి దగ్గరగా ఆకర్షించలేదా, ఏ మాట ఇలా ఉండాలి నువ్వు అని చెప్పలేదా, మరి ఎందుకు మారటలేదు, ఎందుకు అలా ఉండటలేదు, విని ప్రయోజనం ఏముంది అనేది నా ప్రశ్న. స్తోత్రం కలుగునుగాక.